మిచాంగ్ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లా వరి రైతులు నష్టాల పాలయ్యారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పొలాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. రైతులు గత ఏడాది 11,000 టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేశారు. ఈ తుఫాను తమకు కన్నీళ్లు మిగిల్చిందంటూ ఆవేదన చెందుతున్న రైతులతో మా ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్. మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల నిన్నటి వరకైతే శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి నష్టం కూడా జరగలేదని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే మచిలీపట్నం దగ్గర తీరం దాటిన సందర్భంలో రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా విస్తారంగా వర్షాలు పడడంతో రైతులైతే పూర్తిగా నష్టపోతున్నామని అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మనకి నవంబర్ ఎండింగ్లోనే డిసెంబర్ ఫస్ట్ వీక్లో వరి కోతలకు సంబంధించి కోతలు అయితే జరుపుతారు. కోతలకు సంబంధించి దానికి సంబంధించిన లాస్ కూడా ఏమీ లేదని కొంత ఊపిరి అయితే పీల్చుకున్నారు. రాత్రి ఏదైతే తీరం దాటిన సమయంలో ఉధృతంగా వర్షాలు నిన్న రాత్రి నుంచి ఎడపగల భారీ వర్షాలు పడడంతో పూర్తిగా ఏదైతే అప్పటికే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కోతలు కోసిన రైతులు ఉన్నారో పూర్తిగా అయితే కోతలు కోసిన వరి పంట అయింది నీటమట్టం అయింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ పూర్తిగా ఈ పొలానికి సంబంధించిన వరి నాట్లు ఇవి పూర్తిగా ఈ వరి అనేది కోత కోసిన తర్వాత నిన్న రాత్రి నుంచి విస్తారంగా పడుతున్న వర్షాల వల్ల పూర్తిగా వాటర్లో చూడండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత పరిమాణంలో వాటర్ ఉందో ఈ పొలంలో వాటర్లో పూర్తిగా అయితే ఈ వరి నాట్లు అనేవి పూర్తిగా కూరుకుపోయాయని చెప్పుకోవచ్చు. సంబంధించి అయితే సుమారు 5 లక్షల ఎకరాలలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మాత్రం వరి సాగు అయితే చేశారు. చాలా ఎక్కువగా వర్షం పడింది. దీనివల్ల మీ పంట కూడా చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. దీనిపై మీరు ఏమంటారు? 2-3 రోజులండి కోసినవి సగం ఎత్తాం. రాత్రి మనకి ఇంత ఎక్కువ అవుతుంది అనేసి మనం ఊహించలేదు. మనకు వాతావరణ శాఖ కూడా చెప్పలేదు. నార్మల్గా ఉంటుంది అన్నారు, మనకు ముందుగా చెప్పారు. మనం ఆ విధంగా కొంతలో కొంత ఎత్తాం, ఆ కొంత ఉండిపోయింది. అది పూర్తిగా మీరు చూసారు. ఇప్పుడు అది పూర్తిగా ఇది నీటిపాలు అయిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని మనకి వచ్చే గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలోకి తెచ్చి దానికి ఫలితంగా ఏదైనా మనకి సహకారం చేస్తారని మనం కోరుకుంటాం. జనరల్ గా ఏంటంటే మరో 4-5 రోజులు అయితే ఈ కోత కోసింది నూర్పులు చేసి ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి. ఈ లోపు ఈ తుఫాన్ వచ్చింది. నిన్నటి వరకు అయితే బాగానే ఉంది. రాత్రి మాత్రం విస్తారంగా వర్షాలు పడడం పూర్తిగా నేలమట్టి అయిపోయింది. ఏమైనా అధికారులు ఏమైనా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం ఏమైనా జరిగింది? ఇక్కడికి ఎవరు రాలేదు స్వామి. ఎవరు రాలేదు మన దగ్గరికి. ఇంతవరకు ఎవరు చూడలేదు కూడాను. చూస్తే ఈ పరిస్థితి వాళ్ళకి అర్థం అవుద్ది. మీద చూసుకు వెళ్ళిపోతే ఏమో తెలియదు, కానీ మొత్తం నీటి పాలు అయిపోయింది మొత్తం ధాన్యం. చూడండి, మీరే చూసారు కదా. మరి ఏంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీకు భరోసా కావాలి? పూర్తిగా మీరు ఏడాదిలో మీరు పండించే, జనరల్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఏడాదికి ఒక పంటే మనం ఊర పండిస్తున్నాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. దీనికి మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం న్యాయం కోరుకుంటాం, మరి ఇంకేం కోరుకుంటాం స్వామి. అంతలో మనకు వచ్చిన పంట మేము చూసారు, సగానికి సగం ఎక్కువగా పోయింది. అది చూసి ఇది ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు సహకారం ఇస్తారని మేము కోరుతున్నాం. మొత్తం నీళ్ళు పాలైపోయింది. ఇక నీరు కారుతుంది. ఇవి మరి దేనికి పనికిరాదు ఇది. దాన్ని బట్టి నాయకులు వాళ్ళు మన అధికారులు సూచించి దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా సహకారం చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇంకా 2-3 రోజులు అయితే వర్షాలు విస్తారంగా పడుతున్నామైతే వాతావరణ శాఖలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? ఈ పంట ఇంటికి తీసుకెళ్ళిన చేతికి అందింది కాదు, మరి అలాగే పోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఏదైనా సరే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం అయితే గత 2-3 రోజులుగా అయితే పర్యటనలు అయితే చేస్తున్నారు. పర్యటన చేసిన దాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న సందర్భంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఏమో పర్యటన చేసి నష్టపరిహారం ఎంత ఉంటుందో అంచనా చేసి రైతులకు న్యాయం చేయాలని మాత్రం రైతులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.